ప్రపంచమంతా సోషల్ మీడియానే. వార్తలు, న్యూస్ పేపర్లు, రేడియోలు, అప్పుడు వార్తలు అన్నీ ఉంటుండే. ఇప్పుడు ఏమీ లేవు. అంత సెకండ్ల మీద. ఇప్పుడు నేను ఒక మామూలు, నన్ను ఎవరు గుర్తు కూడా పట్టకు. అసలుంటిది మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు నాకు మినిస్టర్ ఇస్తే నేను అసెంబ్లీలో మాట్లాడితే తుఫాన్, నేను పబ్లిక్ లో పోతే తుఫాన్. మరి ఎట్లయింది ఇదంతా? నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి బయట పోలీసులు డ్యూటీ చేస్తారు చూడు, వాళ్ళు కూడా మల్లన్న ఎప్పుడు వస్తాడని సెల్ ఫోన్లలో డ్యూటీ బంద్ చేసి నా స్పీచ్లు వింటారు. టీవీ 9 పెద్ద పెద్ద ఛానల్స్ కూడా నా ఛానల్స్ నేను మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ లైవ్ పెడతారు. అంత ఫేమస్ అయినా. కాబట్టి సోషల్ మీడియా తోటి మనిషి ఎంత ఎదగవచ్చు, ఎంత పైకన్నా రావచ్చు, ఎంత ఫేమస్ అయినా కావచ్చు, ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించవచ్చు సోషల్ మీడియా తోటి. మీకు అవకాశం వచ్చింది. మీరందరూ కూడా సోషల్ మీడియా ఫీల్డ్ లో ఉన్నారు. మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేటర్ పెద్ద, కౌన్సిలర్ పెద్ద, ఎమ్మెల్యే పెద్ద, మినిస్టర్ పెద్ద అనుకుంటుండొచ్చు. కాదు, మీరే పెద్ద. రాబోయే రోజులలో మీరే కార్పొరేటర్లు మీరే అవుతారు, ఎమ్మెల్యేలు మీరే అవుతారు, చైర్మన్లు మీరే అవుతారు. మీకే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళే రేపు పబ్లిక్ లీడర్లు అవుతారు. కాబట్టి మీరు ఇప్పటి సంది ఈ మల్కాజ్గిరిలో మీరు భారీ ఎత్తున ఏది పెట్టినా మనం ఇట్లా తుఫాన్ అయిపోవాలి. ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా? వాళ్ళు తుమ్మితే తుఫాన్ అయిపోతుంది. అట్లా అయిపోవాలి మీరు కూడా. ఎందుకంటే ఎవడన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏదైనా స్టేటస్ పెడితే ఎంబడే వాడిని కౌంటర్ రాత్రి. ఎంత స్మార్ట్ ఉండాలంటే సోషల్ మీడియా అప్పటికప్పుడే మీకు క్లిక్ అయిపోవాలి. దానికి జవాబు క్లిక్ అయి పెడితేనే ఉండాలి. ఎవరిని అడిగేదే లేదు. నేను ఎట్లా మాట్లాడతా స్పాట్గా. నేనేం పెన్ను పెట్టా, బుక్ పెట్టా, పేపర్ పెట్టా, చదువుకోను, దంచి పడేస్తా. అదే మాదిరిగా మీరు దేనికైనా యూట్యూబ్లలో నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అయింది. పెద్ద ఎత్తున రేడ్ అయితే నేను స్పీచ్లకు వస్తే సోషల్ మీడియా మాట్లాడితే ఢిల్లీ దాకా పోయింది. अरे वो मल्लारेड्डी को छोड़ दो, उसको परेशान मत करो, बहुत डेंजर आदमी काడికి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా భయపడి ఇన్కమ్ పోయి నా సోషల్ మీడియా దిక్కెళ్ళి. అట్లా మీకు సోషల్ మీడియా అంటే మీకే వచ్చే రోజులంతా ప్రపంచం అంతా మిమ్మల్నే చూస్తుంది. మీరు కూడా ఇలా కేటీఆర్ అన్నా, కేసీఆర్ అన్నా ప్రపంచమంతానే ఒక చరిత్ర సృష్టించారు మన తెలంగాణ రాష్ట్రాన్ని.